ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? ఆ పార్టీ గురించి చెప్పాలి. అధికార అహంకారంతో విర్రవీగితే సో మీరు గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన ఏమనిపిస్తుంది? అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. సరే, మీరు అన్నట్టు అక్కడ వాల్మీకి కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీకి ఇవ్వాలి అనే నినాదాన్ని మీరు తీసుకున్నారు. మరి ఎందుకు గెలవలేకపోయారు? లోకల్గా అందరినీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఏ ఎలక్షన్లు అయినా కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుంటుంది, ఒక దేశభక్తో లేకపోతే హిందుత్వమో ఇలాంటిది. ఈసారి మాత్రం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ అరెస్టులు అని. ఇక్కడ కవిత గారి అరెస్ట్ కానీ, కేజ్రీవాల్ గారి అరెస్ట్ కానీ, లేకపోతే మనీష్ సిసోడియా కానీ, ఇవన్నీ కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే విధంగా చేస్తుంది. పచ్చకామెల రోగి లోకమంతా పచ్చగా కనిపినట్టు నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్పిండ్రు, అవినీతి పరులను వదిలిపెట్టము. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ఎక్కువగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తీసుకెళ్ళి అక్కడే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే తీసుకోబోతున్నారు, ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అని. ఓర్వలేనితనము, ఈర్షలు, వాటితో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప. డీకే అరుణమ్మ ఆ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ, వాళ్ళ ఆడపడుచు ఆ ప్రాంతానికి సేవలు అందించింది, ఆ ప్రాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసింది, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది. సో కాబట్టి ప్రజలు ఉన్నారు తీర్పిచ్చేటటువంటి వాళ్ళు, ఖచ్చితంగా ప్రజలు నా వైపు తీర్పిస్తారు నమ్మకం నాకుంది. సో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, దాంతోపాటు తెలంగాణలో ఎన్ని పార్లమెంటు స్థానాలు మోడీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనే దాంట్లో ఏం చెప్తారు? ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఈ దేశం అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు. మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆవిడ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? తెలంగాణలో మొత్తం మీద బీజేపీ ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతోంది? మూడోసారి కేంద్రంలో మోడీ సర్కార్ మళ్ళీ రాబోతోందా? ఇలాంటి విషయాలని ఆవిడతోనే మాట్లాడాం. నమస్తే అండి అరుణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఎస్, ఫైన్. మొత్తం రాజకీయాలు చాలా హీట్గా ఉన్నాయి, వేసవితో పోటీ పడుతున్నాయి ఎండాకాలంలో. అంతే కదా, ఎండాకాలంలో సో హాట్ సమ్మర్లో ఇక హాట్ పాలిటిక్స్. సో ఎలా జరుగుతుంది ప్రచారం? ఎలా జరుగుతుంది మహబూబ్ నగర్? బాగా జరుగుతుంది. అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్లో స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టార్ట్ అయింది. సో అందరినీ కలుసుకోవటము, కార్యకర్తలను కలుసుకోవటము, మండలాలకు వెళ్ళటము, వివిధ ప్లేసెస్లో ఏదైనా కార్యక్రమాలు ఉంటే పాల్గొనడం జరుగుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఇంకా స్పీడ్ అందుకోలేదు, టైం ఉంది కాబట్టి. సో మొత్తం మీద బీజేపీ ఈసారి చూసుకుంటే కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్గా ఉన్నట్టుంది. ఎందుకంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే అభ్యర్థులు ప్రకటించే విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రచారం చేసుకోవడంలో కానివ్వండి, కేంద్రం నుంచి నాయకులు వచ్చి ఇక్కడ సభలు నిర్వహించడంలో, వీటన్నిటిలో కూడా ఓవరాల్గా బీజేపీ ముందుగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది, అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? బీజేపీ తప్పకుండా తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుస్తుంది. అందరికంటే ఎక్కువ స్థానాలు అంటే యాక్చువల్గా మేము 8 to 10 సీట్స్ గ్యారంటీ అనుకున్నాము. సో ఇప్పుడు చూస్తే ఇంకా 10 to 12 కూడా క్రాస్ అయ్యేటటువంటిది కనపడతా ఉంది. సో మంచి వాతావరణం ఉంది, ప్రజల లోపల కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మొన్న కాంగ్రెస్కి వేసేసాం ఇంకా అయిపోయింది, ఇది దేశం కోసం మోదీ గారికి అలా అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో, ఆల్ ఎడ్యుకేటెడ్ కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కూడా ఇవాళ ఈసారి మోదీకి వేయాలా, ఈసారి మోదీకి అన్నమాట ప్రతి దగ్గర కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో మొన్న వేసిన ఓటు వేసేసినాం, ఇంకా కాంగ్రెస్కి వేసేసినాము. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు, బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే కాంగ్రెస్కి వేసి గెలిపించారు. సో ఇప్పుడు పార్టీలు మొన్న ఎవరు ఏ పార్టీలోకి వేసినా ఇప్పుడు మాత్రం అందరూ నరేంద్ర మోదీ గారికి వేయాలి, భారతీయ జనతా పార్టీని రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి,
అనేటటువంటిది చాలా పాజిటివ్గా డిస్కషన్ జరుగుతున్నాయి. సో 8 to 10, 10 to 12, 12 to 14 సీట్స్ అంటే పెంచుకుంటూనే పెరుగుతూ పోతున్నారు. అంటే అలా అవకాశం అట్లా కనిపిస్తూ ఉంది. అదే అంటున్నా. గ్రౌండ్ లో వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అదే అన్న, వాతావరణం మారుతున్న కొద్దీ బీజేపీ నాయకుల్లో కూడా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. బట్ సీట్ల కేటాయింపు విషయంలో ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే పక్క పార్టీలో వచ్చిన నాయకులకు కొత్త వాళ్ళకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు ఈసారి కాబట్టి. సో పాలిటిక్స్లో ఎవరైనా అంతిమంగా ఆలోచన చేసేది గెలుపు గుర్రాలు ఎవరు అనేది. ఏ రాజకీయ పార్టీ అయినా ఫస్ట్ అందరూ ఆలోచన చేసేది ఎవరి ముందు ఎవరిని గెలుపు గుర్రాలను క్యాచ్ చేసుకుంటాం అనేది జనరల్గా చూస్తూ ఉంటారు అందరూ. తమ కంటే కూడా ఇంకా అవతల ఇంకా మంచిగా క్యాండిడేట్ ఉన్నారు, వస్తే మనకు గెలుపు 100% ఇంకా వెలిచే అవకాశాలు పెరుగుతాయి అన్నప్పుడు న్యాచురల్గా పార్టీస్ ఆ విధంగా ఆ లైన్లో పని చేసుకుంటారు. సో ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ మంచి వాతావరణం ఉంది తెలంగాణలో. దేశమంతా కూడా మోదీ గారి యొక్క వేవ్ నడుస్తూ ఉంది. సో తెలంగాణలో కూడా మంచి వేవ్ ఈరోజు క్రియేట్ అయ్యి ఉంది. పార్లమెంట్కి మొన్న అసెంబ్లీ ఇచ్చినప్పుడే రేపు పార్లమెంటుకు మటుకు బీజేపీకే ఓటు, మోదీ గారే మళ్ళీ ఉండాలనేది కనిపించింది వేవ్. సో ఇప్పుడు అది రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటును క్యాచ్ చేసుకోవడానికి బలమైనటువంటి క్యాండిడేట్ అక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది అనేటటువంటిది అనేక సర్వేలు, ప్రజల అభిప్రాయము, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ ఒక అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది. సో 17కు 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. మోడీ గారి హవా నడుస్తుంది, కేంద్రంలో మోడీ గారిని ప్రధానిగా కోరుకుంటున్నారు కాబట్టి మోడీకే ఓటేస్తారు అన్నంత నమ్మకం ఉన్నప్పుడు యువతల క్యాండిడేట్ ఎవరైనా ఒకటే కదా, మళ్ళీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి అనేది గెలుపు గుర్రాల కోసం అలా ఉండదు. క్యాండిడేట్ ఇప్పుడు పార్టీ వేవ్ ఉంటుంది, మోదీ గారి వేవ్తో పాటు క్యాండిడేట్ కూడా చూస్తారు. జనరల్గా ఎవరైనా ఏ ఎలక్షన్ అయినా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ని ఎన్నుకోవాలన్నా నిలబడిన అభ్యర్థుల్లో ఎవరు సర్పంచ్గా ఉండాలనేది గ్రామ పంచాయతీలు ఎవరు ఉంటే బాగుంటుందని నిర్ణయం చేస్తారు. అందరూ మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డవాళ్ళు అనేది ఏముంటే అందరూ మంచి వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఎవరిని పెడితే ఎక్కువ ఓటు బ్యాంకుని మనం ఇంకా పెంచుకోగలుగుతాము, మన యొక్క పార్టీని ఇంకా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని పార్టీని నిర్ణయం తీసుకుంటారు. చాలామంది సీనియర్లు ఉన్నారు బీజేపీలో, మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని పక్క పార్టీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడొక చోట అసంతృప్తులు, ఆగ్రహాలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళని ఎలా చూస్తుంది పార్టీ? మరి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తుంది? ఎవరిని పక్కన పెట్టదు. పార్టీ కోసం సిన్సియర్గా ఏళ్ల నుంచి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలకి గుర్తింపు ఇస్తున్న విశ్వాసం కూడా వారి లోపల ఉంది. సరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవకాశం వచ్చినప్పుడు మనకు అవకాశం కోసం ప్రతి ఒక్కరు ఆశిస్తారు, తప్పులేదు. ఎవరైనా ఆశించడానికి వాళ్ళకి అర్హత ఉంది, హక్కు కూడా ఉంది. సో ఈరోజు అదే రకంగా అందరూ కూడా ఆశించినారు, హక్కు వాళ్ళకి వారి హక్కు కాబట్టి పార్టీని కోరినారు, అడిగినారు. సో ఈరోజు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్తో ఈరోజు టికెట్లని అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి రేపు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది, ప్రధానమంత్రి అవుతారని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ పార్టీ బలోపేతం చేసుకోవడం వల్ల రేపు మనకి ఎంపీ సీట్ గెలిపించుకొని రేపు అసెంబ్లీ వల్ల వారి కూడా మన పార్టీ బలోపేతానికి పెద్ద ఎత్తున అవకాశం ఏర్పడుతుంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఉంటుంది తెలంగాణకి. సో అక్కడ ఈ పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు ఉంటే లోకల్గా కూడా పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మనం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి విశ్వాసంగా ఇచ్చేటడానికి అవకాశం ఉంటుంది. మొన్న పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే కొన్ని కారణాల చేత మనం అవకాశం పోగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి అటువంటి పొరపాటు జరగకూడదని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వారిని అందరినీ కార్యకర్తలతో, నాయకులతో కూడా పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా సరే న్యాచురల్ వాళ్ళకి ఆశించినప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తకు కొంచెం ఇది ఉన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, సహజమే. అది ఎవరైనా ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరమున్నా అది సహజం. సో తప్పకుండా పార్టీ వారి యొక్క వాళ్ళందరితో మాట్లాడుతుంది, వాళ్ళందరినీ సంధాయిస్తుంది. తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో పార్టీలో అవకాశాలు కల్పిస్తుంది, భవిష్యత్తులో రాజకీయాలు కూడా అవకాశం కల్పిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం ఉంటుందైతే నేను అనుకోను. టికెట్ రాని వాళ్ళు అసంతృప్తులు సరే, కొంతమంది బహిర్గతంగా మాట్లాడుతున్నా, కొంతమంది లోపలే ఇదవుతున్నా, కొంతమంది పార్టీలు కూడా మారిపోతున్నారు. సో అలకబూనుతున్నారు, వాళ్ళని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది అంటారు. మరి జితేందర్ రెడ్డి గారి విషయంలో ఎందుకు అది జరగలేదు?
జితేందర్ రెడ్డి గారు ఆయన ఏమి పాత అంటే ఆయన నేను వచ్చిన తర్వాతనే జితేందర్ రెడ్డి గారు వచ్చారు పార్టీలోకి. సో నేను లాస్ట్ టైం 19లో జాయిన్ అయిన తర్వాత జితేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారు టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఎంపీగా ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు 19 ఎలక్షన్స్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అంతా కూడా ఆయన క్యాండిడేట్స్ని ఒప్పుకోలేదు. ఆయనకు టికెట్ ఇస్తే మేము ఎవరం పని చేయము అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా అపోజ్ చేసినారు ఆయన క్యాండిడేట్స్ని. అపోజ్ చేసినప్పుడు సందర్భంగానే వారికి అప్పుడు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. చేరిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ వారికి మంచి గుర్తింపే ఇచ్చింది. ఒక ఎక్స్ఎంపీగా మంచి గుర్తింపే ఇచ్చింది వారికి. సో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకున్నారు. పార్టీలో కూడా మంచిగా అన్నింటిలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. వారికి ఏం పార్టీ తక్కువ గౌరవం ఇవ్వలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సీట్ ఇచ్చారు. మహబూబ్ నగర్ ఒక కీలకమైనటువంటి సీట్, అది మహబూబ్ నగర్ సీట్ అంటే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళ అబ్బాయి గురించి పెద్దగా ఎవరికి టచ్ లేదు, పెద్ద తెలిసింది కూడా లేదు. సో జితేందర్ రెడ్డి గారే పోటీ చేస్తారు అనుకున్నారు. జితేందర్ రెడ్డి గారు నేను చేయను, తన కొడుకుని అడిగారు. అయినప్పటికీ కూడా పార్టీ కన్సిడర్ చేసింది. ఆ ఎన్నికల్లో కూడా యాక్చువల్గా నేను కూడా మహబూబ్ నగర్ అసెంబ్లీ సీట్ కోసం నేను కూడా అడిగినాను, నేను కంటెస్ట్ చేస్తాను జిల్లా హెడ్ క్వార్టరు, నేను పార్లమెంట్ ఎలక్షన్లో నాకు అక్కడ మెజారిటీ వచ్చింది. సో అక్కడంతా కూడా కంటెస్ట్ చేయమని గట్టిగా ఫైట్ ఇచ్చేవాళ్ళు కావాలి. మంత్రి ఉన్నారు అక్కడ, రావాలని అందరూ చాలామంది మీరు కంటెస్ట్ చేయండి అని కోరినప్పుడు పార్టీ కూడా ఆ విషయం చెప్పినా నేను. సరే జితేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు అన్నప్పుడు సరేలే నేను దాని మీద పార్టీని ఇబ్బంది పెట్టొద్దని సైలెంట్గానే ఉండిపోయినాను. చెప్పినా నేను కూడా ఉన్నానని చెప్పినాను. పార్టీ చెప్పిన తర్వాత దాని మీద నేను ప్రెషర్ చేయకుండా నేను సైలెంట్గానే ఉన్నాను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే 2 డేస్కి వాళ్ళ కొడుకు పేరుతో సీట్ అనౌన్స్ చేశారు. సో అయినప్పటికీ కూడా మేము సైలెంట్గానే ఉన్నాము. దాన్ని ఏమి ఇబ్బంది పెట్టేటటువంటి పని కానీ అట్లాంటివి ఏం చేయలేదు. ఓకే, అరే వాళ్ళు ఒక మాట నన్ను కూడా అడిగిండొచ్చు కదా, నేను అడిగినాను కదా. వారి కొడుకు అనేటటువంటిది అక్కడ కరెక్ట్ కాదు. ఆ సీటు గెలిచే సీటు, ఆ గెలిచే సీట్లో వారి కొడుకు ఇవ్వడం వల్ల ఈరోజు ఆ సీటు పోయే పరిస్థితి అయిందని కూడా మేము చాలామంది అనుకున్నాము. పార్టీలో కూడా చెప్పినాము ఈ డిస్కషన్, అది మంచి సీటు గెలిచే సీట్ ఇది, అది ఇబ్బందిగా అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. సో అవతల ఏంటంటే ఇద్దరు, అవతల ఒక ఎక్స్ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు, అంతకుముందు అక్కడ ప్రాంతంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఈ అబ్బాయి కొత్త కాబట్టి అంత పోటీ ఇవ్వలేకపోవచ్చు అనేటటువంటి విధంగా. అయినప్పటికీ పార్టీ ఆయన గౌరవించి ఆయన కొడుకు టికెట్ ఇచ్చింది. అందరూ పనిచేశారు, పార్టీ క్యాడర్ అంతా పూర్తిగా పనిచేశారు వారికి. సరే ఓటమి గెలుపులు అనేటివి సహజం అనుకోండి. పార్టీ వారిని ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. పార్టీ పూర్తిగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో సీట్ ఇవ్వలేదు అని ఆ రోజే నన్ను ఎక్కడి నుంచైనా పోటీ అక్కడ వాళ్ళ కొడుకు ఇచ్చిన తర్వాత నన్ను వేరే ఎక్కడి నుంచైనా మీరు ఏ సీట్ అయినా అడగమని చెప్పారు. ఏ సీట్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చెప్పండి ఎక్కడ నిలబడతామన్నా ఓకే అంటే నేను కంటెస్ట్ చేయనని చెప్పా. నేను చెయ్యను, నేను పార్లమెంట్కి చేస్తానని చెప్పినా నేను ఆ రోజు. సో పార్లమెంట్కి చేస్తాను, అసెంబ్లీకి చేయనని చెప్పాను. పార్లమెంట్కు నాకు అవకాశం ఇచ్చారు. సో లాస్ట్ టైం కూడా నేను కంటెస్ట్ చేసిన, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినా. అప్పుడు 15 రోజులే టైం నాకు. సో చాలా తక్కువ సమయంలో అన్ని ఓట్లు వచ్చినాయి. అప్పుడు మోదీ గారి ఇంతగా వేవ్ కూడా లేదు, భారతీయ జనతా పార్టీ ఇంత స్ట్రాంగ్ కూడా లేదు అది. అయినప్పటికీ మంచి ఓట్లు సంపాదించినాము. సో ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంబంధాలే కానీ గుర్తింపు కారణాలతో అనేక అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉంటాయనేటటువంటి అనేక సర్వేలు చేసి పార్టీ నిర్ణయాలు తీసుకుంది. సో దాని తర్వాత వాళ్ళు పార్టీ మారిపోయినారు. సో కేవలం తనకి సీట్ ఇవ్వలేదు, మీకు ఇచ్చారు అని ఒకే కారణంతో అంతే, వేరే ఏం లేదు. ఓన్లీ సీట్ ఇవ్వలేదనే కారణం చేతనే పోయారు. అలా అసెంబ్లీ అప్పుడు కూడా తన కొడుకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారని అప్పుడు కూడా పెద్ద ఎత్తున అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారితో లోపల సమావేశాలు జరిగినాయి. వాళ్ళ ఫామ్ హౌస్లో కలిశాడు ఆయన, అప్పుడు కూడా అదే ఉండింది. సరే అడిగారని ఇచ్చారు అప్పుడు టికెట్. ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వలేదని వెళ్ళిపోయినారు అంతే. సమీకరణాలు అక్కడ సర్వే చేయించుకున్నారు, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో చేసుకొని పార్టీ మీకు టికెట్ ఒక అవకాశం వారి సన్కి ఇచ్చింది. సో ఇప్పుడు పార్లమెంట్ అనేటటువంటిది 7 నియోజకవర్గాల్లో మరి పార్టీ ఉన్నటువంటి అవకాశం, పార్టీకి మంచి అవకాశం ఉంది. వాళ్ళ మోదీ గారి పెద్ద ఎత్తున మోదీ గారి ప్రధానమంత్రి ఉండాలనేటటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని మనం ఎట్టి పరిస్థితులు పోనిచ్చుకోకూడదు. ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు, ప్రజల లోపల అభిప్రాయం ఏముంది, అభిప్రాయాలను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నా సీటే కాదు 17 సీట్లలో కూడా
ఆ అభిప్రాయాల మేరకే ఎవరికి సర్వేల ఆధారంగానే టికెట్లు ఇచ్చారు ఇవాళ. సో పార్లమెంట్ స్థానం, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం జితేందర్ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఆయన ఉంటే ఎలా ఉండేది అనేది కాదు, పార్టీ నాకు అవకాశం ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు ఇచ్చింది. ఇంకా ఆయనకు ఉంటే ఎట్లుండేది అనేది మనం డిస్కషన్ చేయడం అది ఇప్పుడు కరెక్ట్ కాదేమో. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మహబూబ్ నగర్ నుంచి మీరు పోటీ చేస్తానని అడిగాను, కానీ అక్కడ సమీకరణాలతో వాళ్ళ అబ్బాయికి జితేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ బయట ప్రచారం ఎలా జరిగిందంటే అసలు చాలామంది ఈసారి బీజేపీ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఇష్టపడతలేరు, అందులో మీ పేరు కూడా వినపడింది, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఈసారి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, సరే అప్పటికే ఎంపీ టికెట్గా మీకు కన్ఫర్మ్ అయింది అనేది. నిజంగా మీరు ఇష్టపడలేదు అక్కడ నుంచి పోటీ చేయడానికి? యాక్చువల్గా నా ఫస్ట్ నుంచి 19లో పార్లమెంట్ పోటీ చేసిన తర్వాత అసెంబ్లీ పోటీ చేయాలనేటటువంటి ఆలోచన నాకు లేదు. పార్టీ స్ట్రెంథెన్ చేసుకుంటూ పార్టీని అక్కడ లైవ్లో పెడుతూ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి పని చేసినాం. నా కాన్స్టిట్యున్సీలో అయినా నా అసెంబ్లీ యాక్చువల్గా ఈ పార్లమెంట్లో రాదు, గద్వాల అసెంబ్లీ మహబూబ్ నగర్ పార్లమెంట్లోకి రాదు. మహబూబ్ నగర్ పార్లమెంట్లోకి వచ్చుంటే పోయినసారి నేను విజయం సాధించుండేదాన్ని. సో అక్కడ ముందు నుంచి తెలుసు కాబట్టి వేరే కాన్స్టిట్యున్సీలలో కొంచెం ప్రచారం కింది దాకా పోలేకపోయింది. సో అక్కడ రీజన్ ఏంటంటే కింది దాకా కార్యకర్తలు లేకపోవడం కూడా కొంత భారతీయ జనతా పార్టీ రీచ్ కాలేకపోయినా మనం అప్పుడు తక్కువ టైంలో. సో ఈరోజు అసెంబ్లీ కోసం నేను ఫస్ట్ నుంచి కూడా నా ప్లాన్ అసెంబ్లీకి నిలబడాలనేది ఆలోచన లేకుండింది. 19లో పార్లమెంట్ చేశాను కాబట్టి సో మళ్ళీ పార్లమెంట్కి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాను నేను. యాక్చువల్లీ 96లో నేను ఫస్ట్ టైం పార్లమెంట్ చేశాను. సో 2వ సారి ఓడిపోయినా ఖచ్చితంగా నేను పార్లమెంట్ గెలవాలి అనేటటువంటి ఒక ఇది ఉండింది. సో ఐ వాజ్ టార్గెటింగ్ ఓన్లీ ఆన్ పార్లమెంట్. సో ఆ పార్లమెంట్కి చేయాలనేటటువంటి ఆలోచన, అసెంబ్లీకి పోటీ చేసి మళ్ళీ రేపు పార్లమెంట్ వరకు మళ్ళీ నేను గెలిస్తే మళ్ళీ పార్లమెంట్ ఇయరేమో అనేది కూడా నాకు ఉండింది. సో ఆ రీజన్స్తో నేను పోటీ చేయదలుచుకుని పోటీ చేయనని చెప్పాను. సో 1996లో పోటీ చేసినప్పుడు చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయారు, 2019లో పోటీ చేసినప్పుడు చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయారు. సరే ఏదైనా కూడా ఓడిపోయారు అనేది ఉంటుంది కాబట్టి అంటే ఎంపీ కలిసి రావట్లేదు అనుకోవాలా అరుణ్ గారికి? కలిసి రావట్లంటే అట్లా అసెంబ్లీ కూడా 2 సార్లు ఓడిపోయాను. అసెంబ్లీ కూడా ఫస్ట్ టైం నేను ఓడిపోయాను, తర్వాత గెలిచాను 3 సార్లు, తర్వాత మళ్ళీ ఒకసారి ఓడిపోయాను. సో ఇది కలిసి రావడం లేదనేది ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ మన అంటే టైం టు టైం పొలిటికల్గా తీసుకునేటటువంటి డెసిషన్స్ కానీ ఆ టైము ఆ పరిస్థితులు అన్నీ కూడా తోడవుతాయి. సో 2019లో మీకు చాలా తక్కువ టైం ఉంది, అప్పుడే ఆ పార్టీలో జాయిన్ అవ్వటం, మీకు ప్రచారానికి కూడా చాలా తక్కువ టైం ఉంది, అయినా కూడా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయాయి. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ చూస్తున్నారంటే ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే జిల్లాలో నేను శాసనసభ్యురాలిగా ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు అనేక పోరాటాలు చేశాను జిల్లాలో ప్రాజెక్టుల కోసం. ముఖ్యంగా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సార్ కూడా పార్ట్ అప్పుడు చిన్న ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలా, దాని కెపాసిటీ పెంచాలనే దీంట్లో కూడా ఉండింది రీజన్. సో కరువు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా చాలా కరువు జిల్లా. అప్పుడు వర్షాలే లేదు. వర్షాలు ఒక సంవత్సరం వర్షాలు వచ్చినాయి, 2 సంవత్సరాలు వరుసగా వర్షాలు వచ్చినాయి అంటే మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు వర్షాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సో ఆ పరిస్థితిలో కరువు జిల్లా తీవ్రమైనటువంటి కరువుతో కొట్టుమిట్టాడేది మహబూబ్ నగర్ జిల్లా. ఆ జిల్లాలో ప్రాజెక్టులు వస్తే తప్ప, ఈ యొక్క రైతాంగానికి సాగునీరు ఇస్తే తప్ప ఈ జిల్లాలో రైతులు బాగుపడలేరు అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఆ ప్రాజెక్టులన్నీ సాధన కోసమని పెద్ద ఎత్తునే పోరాటం చేసినాం. అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్తో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, వారి యొక్క ప్రభుత్వంలో మేము పెద్ద ఎత్తున ఎజిటేషన్ 99లో నేను పోటీ చేసి ఓడిపోయినా. ఆఫ్టర్ 96 పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత 99 అసెంబ్లీకి పోటీ చేసి కూడా ఓడిపోయినా నేను. సో ఆ ఓడిపోయిన తర్వాత చాలా మూమెంట్స్ చేశాను. ఎంత పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి, పబ్లిక్ నన్ను చాలా తక్కువ ఓటుతో ఓడగొట్టారు కాబట్టి పబ్లిక్ని వాళ్ళకి అండగా ఉండాలి, నేను వాళ్ళ ఇష్యూస్ పైన ఫైట్ చేయాలనే దీంతోన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి పాదయాత్రలు చేసిన. ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెంబడే ప్రారంభం చేయాలి, పాలమూరుకి వెంబడే ఇరిగేషన్ ప్రాజెక్టులు శాంక్షన్ చేయాలి, వీటిని ప్రారంభం చేయాలి, మామునార్కు నీళ్ళు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. ముఖ్యంగా ఆ సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన పోరాటాల్లో నేనే కీలక భూమి పోషించిన రోజు. సో పాదయాత్రలు చేసిన, గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన. ఆ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రలు చేయాలి, ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా పాదయాత్రలు ప్రారంభించినారు. అన్ని చోట్ల నుంచి ప్రారంభించాలి, అందరూ కలిసి హైదరాబాద్కు మనం పాదయాత్ర పోవాలని నిర్ణయం చేసినాం. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ ఫస్ట్ డే స్టార్ట్ చేసి ఆపేశారు. సో ఎవరెవరు నడుస్తారని దాన్ని కంటిన్యూ చేస్తాను నేను.
దాన్ని హైదరాబాద్ వరకు కంటిన్యూ చేసిన. ఆ రోజుల్లో అప్పుడు మార్చ్ 2003 మార్చ్ ఇదే సమయంలో ఆల్మోస్ట్ 2003లో అంటే అప్పుడు ఇంత పెద్ద సోషల్ మీడియా లేదు, ఇంత పెద్ద ఇదే సరే ఛానల్స్ ఉన్నాయి బట్ నాట్ ఇంతగా లేవు ఆ రోజు. పత్రికలు పేపర్ల న్యూస్ చూసుకున్న తర్వాతనే పత్రికల్లో ఇప్పుడు అయిన వార్త గంటలో తెలిసేది కాదు, ఈ రోజు అయిన వార్త రేపు తెలిసేది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యాత్రలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ వరకు యాత్ర చేశాం. ఎక్కడికక్కడ రోడ్డు మీదనే నిద్రించుకుంటూ పోయినాం, రోడ్డు మీదనే భోజనాలు, రోడ్డు మీదనే టిఫిన్లు. సో అక్కడ ఎవరైనా దారిలో ఏదైనా ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకోవడము, మళ్ళీ ప్రయాణం చేయడం అట్లానే నడిచింది. సో ఆ పాదయాత్ర చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నిరాహార దీక్ష చేశాము. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ జరిగిన పెద్ద ఎత్తున అక్కడ రాయలసీమ రైతులకు మాకు పెద్ద గొడవ జరిగింది. అక్కడ ఆర్డీఎస్ స్లూయిజ్ రంధ్రాలు క్లోజ్ చేయాలి అనేటటువంటి డిమాండ్ ఉంది మా పక్క నుంచి. సో దానికోసమని రాయలసీమ రైతులు వద్దని మేము ముయ్యాలని. సో ఆ యొక్క వాతావరణం చాలా యుద్ధ వాతావరణమే ఉండింది అక్కడ. ఆ రోజు వాళ్ళు బరిసెలు, వేట కొడవళ్ళు, అట్లా రాళ్ళతో ఇగ్గడము, వాటితో ఇచ్చేయడము, సినిమాల్లో చూపించినటువంటి సీన్లు ఇంకా కొంచెం సీన్లు ఒకటి తర్వాత ఒకటి రికార్డ్ చేస్తారేమో, ఇక్కడ మటుకు చాలా పెద్ద ఎత్తున ఆ ఫైట్ జరిగింది ఆ రోజు. దానికి ఎదురు నిలబడి పోరాటం చేసినాం మేము, దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవ్వకపోతే మహబూబ్ నగర్లో 5 రోజులు ఆ ప్రాజెక్టుల కోసమని నిరాహార దీక్ష చేసినాం. మంచి నీళ్లు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసిన నేను. మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా రోడ్డు మీదనే కలెక్టరేట్ ముందర అక్కడికక్కడే, నాకంటే ముందు రవీంద్రనాథ్ రెడ్డి గారు చేశారు. వారిని లేపేయగానే పోలీసులు ఇమ్మీడియట్గా మళ్ళీ నేను నిరాహార దీక్షకు కూర్చున్నా. ఆ రోజు ఎవరి అనుమతి కూడా లేదు, పార్టీతో చెప్పాను, నేను ఎంబడే పోయి కూర్చున్నా నేను. సో మా ఫాదర్ కూడా ఉన్నారు అప్పుడు. ఇక మా ఫాదర్ అన్నారు, నిరాహార దీక్ష అంటే అది చాలా రిస్క్ను, నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని, చాలా ఇది ఉండేదాన్ని అప్పుడు యాక్చువల్గా. సో మా ఫాదర్ కొంచెం వరి అయిపోయాను నేను నిరాహార దీక్ష కూర్చున్నానగానే. సరిగా మా 5 days కూర్చున్నాము. ఆ 5 days నిరాహార దీక్షలో మంచినీళ్ళు ముట్టుకోలేదు, చాలా వీక్ అయిపోయినా. మా ఫాదర్ ఇక యాజ్ అ ఫాదర్గా ఉంటుంది కదా ఆయనకు ఆవేదన బాధ ఉంటుంది. పోయి జిల్లా కలెక్టరేట్ రాత్రి పోయి పెద్ద గొడవ పెట్టినారు. 5 days అయిపోయింది, ఒక ఉమెన్ కూర్చుంటే మీరు కనీసం వచ్చి ఒక మాట చెప్పి దాన్ని విరమింపజేయరా మీరు, ఇట్లా ఇన్ని రోజులు ఏంటి అసలు నో రెస్పాన్స్ లేకుండా ఇట్లా మనం వదిలేస్తారా అని చెప్పేసి బాగా గొడవ పెట్టి ఆ రోజు వస్తే నెక్స్ట్ డేకి 6th day వాళ్ళు నన్ను అక్కడి నుంచి లిఫ్ట్ చేసినారు. సో అట్లా ప్రాజెక్టుల కోసం ప్రాణాలకు కూడా తెగించి పోరాటం చేసినాం, ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, ప్రాజెక్టులు పూర్తి చేయించినాం, నీళ్ళు ఇచ్చినాం. మామూనాడు జిల్లాలో ఎడ్యుకేషన్ పరంగా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రోడ్స్ కానీ, విలేజ్ డెవలప్మెంట్, ఇట్లా ప్రతి ఒక్క ఎలక్ట్రిసిటీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, కరెంట్ పెద్ద లో వోల్టేజ్ సమస్య ఉండేది అప్పుడు. ప్రతి ఒక్క రైతు లో వోల్టేజ్ సమస్యతో బాధపడేవాడు అప్పుడు, సఫర్ అయ్యేటోళ్ళు. ఆ టైంలో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు ఇప్పియడం కానీ, కొత్త సబ్స్టేషన్లు కట్టియడం కానీ. సో జిల్లా వ్యాప్తంగా ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎంబడే వాళ్ళకి స్పందించి వాటి కోసం శాంక్షన్ చేయించడం, వాళ్ళకి ఇప్పించడం, ఇవన్నీ చేసేదాన్ని. సో డైరెక్ట్ కనెక్టివిటీ అనేది అందరితో అట్లా ఏర్పడింది, ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి. సో ఇప్పటికి కూడా జిల్లాలో అందరూ అనుకుంటారు అరుణమ్మ ప్రజలకు ఎదుగుంటుంది, పని చేస్తుంది, ఎవరు పోయినా ఆమె రెస్పాండ్ అవుతుంది అనేటటువంటిది ఉంది. సో ఆ భావన ఈరోజు జిల్లాలో ఉంది. ఇప్పుడు కూడా తను గెలుస్తుంది. 2 సార్లు ఓడిపోయింది. అరే పోయినసారి కొన్ని ఓట్లతోనే పడిపోయింది, కొంచెం ముందు వచ్చింటే గెలిచిపోతుండే అంటారు అనమాట. కొంచెం ముందు పోయింటే అమ్మ గెలిచిపోతుండే అంటారు. సో ఈసారి ఎట్లయినా గెలవాలి, ఆమె గెలిపియాలి అందరం అనేటటువంటిది వారి లోపల కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, సో అంటే ప్రజల కోసం పని చేస్తుంది అనేటటువంటిది వాళ్ళకు కూడా ఆ ఫీల్ ఉన్నది. సో చెయ్యాలి ఇటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళకు నాయకులకు కూడా ఆలోచన ఉంది, పబ్లిక్ కూడా ఆలోచన ఉంది, సో ప్రజలకు కూడా ఆలోచన ఉంది. మొన్న డిఫరెంట్ పార్టీలకు వాళ్ళు ఓట్లు వేసినా రేపు వేసేటటువంటి ఓటు మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మనకు జిల్లాలో అరుణమ్మ ఉండాలనేటటువంటి ఒక ఆలోచన ప్రజల లోపల ఉంది. సో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా మీరు పోరాటాలు చేశారు, మీకంటూ పొలిటికల్గా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో మీరు గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన ఏమనిపిస్తుంది? అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లీట్ డిఫరెంట్. వీళ్ళు చాలామంది చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీని మీకు గుర్తింపు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది చేసింది. నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తింపు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ. నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇండిపెండెంట్గా గెలిచారు. మా ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చి భరత్ సింహారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కంటెస్ట్ చేసి అప్పుడు ఇండిపెండెంట్ టికెట్ అడిగారు, టీడీపీ టికెట్ ఇవ్వలేదు. సో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు, టీడీపీ సపోర్ట్ చేసిన తర్వాత. సో అట్లా మా ఫ్యామిలీ, మా మామగారు 1957 నుంచే ఆయన ఎమ్మెల్యే, మా మామగారు ఎమ్మెల్యే. అప్పటి నుంచి మా పాలిటిక్స్లో ఉంది మా ఫ్యామిలీ. అటు మా నాన్న కూడా మేము పుట్టకముందు నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. గ్రామ సర్పంచ్ నుంచి వారు వివిధ సమితి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత డీసీసీ చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు వీరు. మా మామగారికి కూడా చాలా అంటే కొన్ని వేల కుటుంబాలు వారు సహాయం చేసిన కుటుంబాలు ఉన్నాయి. సో తమకు లేకపోయినా వేరే వాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి ఆ కాలంలో వాళ్ళు చేసేటటువంటి హెల్ప్ ఆ విధంగా ఉండేది. సో అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాం మేము. వీళ్ళు అంటుంటారు ఏదో మా కాంగ్రెస్ బతుకు తెరివి ఇచ్చింది, కాంగ్రెస్ ఇది ఇచ్చింది, కాంగ్రెస్ అది ఇచ్చిందని. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో మా శక్తిని బట్టి పార్టీ గుర్తించింది, రాజశేఖర రెడ్డి గారు గుర్తించిండ్రు, మమ్మల్ని పార్టీలోకి తీసుకున్న టికెట్ ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం నేను ఓడిపోయినా, సెకండ్ టైం టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు, తెలంగాణలో జోక్యం చేసుకోవద్దన్నారు. ఆయన నాకు టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన నేను స్వయంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేగా. సో వీళ్ళు ఏదో రాజకీయాలు తెలియని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు, ఏదో చిల్లర కామెంట్లు చేస్తే మేము ఏదో అనుకునేటట్టు, అంటే కొందరు ఒక టీంని పెట్టుకొని ఇటువంటి కామెంట్ చేయించడము, మాట్లాడించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాల్లో కూడా. అంటే ఇది దీంతో ఏదో పెద్ద సాధిస్తామని మీరు అనుకుంటారేమో, కానీ వాస్తవాలు అనేవి ఎప్పుడు వాస్తవాలుగానే మిగిలిపోతాయి. సో రాజశేఖర రెడ్డి గారు ఐడెంటిఫై చేసిండ్రు, డీకే అరుణమ్మ. అప్పుడు నేను రాజకీయాల్లో కూడా లేను, పార్లమెంట్కి అప్పటికే 96లో పార్లమెంట్ పోటీ చేశాను. నేను 3700 ఓట్లతో ఓడిపోయినా నేను పార్లమెంట్కి. సో ఆ రోజు మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా ఫాదర్ నాకు ఓటేయమని చెప్పలేదు. నాకు చెప్పిన బెటా నేను వేరే పార్టీలో ఉన్నా, నేను నీకు ఓటేయమని చెప్పలేను, తెలుసు మన గురించి మేము అంటే ఒక ఎథిక్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. అదే ఎథిక్స్ని ఈరోజు నేను కూడా అదే ఎథిక్స్తోనే రాజకీయాల్లో ఉన్నా. ఈ మధ్యలో డైలాగులు చూస్తుంటారు, చాలామంది చెప్తుంటారు కొందరు యూట్యూబ్లలో, అంటే ఒక వికృతానందం పొందుతుంటారు కొంతమంది. డీకే అరుణ తమ్ముని గెలిపించింది, డీకే అరుణ అల్లుని గెలిపించింది, డీకే అరుణ కోడల్ని గెలిపించింది, ఇట్లాంటి అంటే ఒక చిల్లర రాజకీయాలు ఇవన్నీ. చేతగాని దద్దమ్మలు ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. అంటే వాల్యూస్ తెలియని వాళ్ళు, వాల్యూస్ అంటే అర్థం లేనటువంటి వాళ్ళు, ఆ వాల్యూస్ ఏమంటో అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూస్ ఎవరు ఎట్లాంటి వాల్యూస్ ఫాలో చేస్తారనేది వాళ్ళకి తెలియదు, వాల్యూస్ తెలియవు కాబట్టి మాట్లాడదు. అంటే వాళ్ళు అదే కదా, కొందరికి ఏముంటుంది, ఇప్పుడు మీరు చుట్టం ఉంటే మీ అమ్మడి వచ్చేస్తారు, నేను చుట్టం ఉంటే నా అమ్మడి వచ్చేస్తారు. అట్లానే డీకే ఉన్న అట్లా అనుకుంటే కదా. ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉండి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి నేను పార్లమెంటుకు పోటీ చేయాలనుకుని వేరే వాళ్ళకు ఓట్లు ఏమని చెప్తామా? కొంచెం మన కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా, మాట్లాడే వాళ్ళకు, పెట్టే వాళ్ళకు, చూపించే వాళ్ళకు. సో ఇవన్నీ పాలిటిక్స్లో చాలా ఇప్పుడు రేపు వచ్చే వాట్సాప్లు కానీ, ఛానళ్ళు కానీ, యూట్యూబ్లు కానీ, అంటే ఇది ఒక బిజినెస్ లాగా మారిపోయింది కొందరికి. నాకేమన్నమాట అంటే ఎవరు ఎలాంటి నెగటివ్ వార్త రాసినా వాళ్ళని అడిగేటటువంటి అంటే నేచర్ నాకు లేదు. ఎందుకు రాసినావు, ఇది ఏంటి అనేటటువంటి ఎవరిని కూడా ఇంతవరకు అడగలేదు. ఏ ఛానల్ అయినా నాకు నెగటివ్ వార్త వస్తే ఇమ్మీడియట్గా కంప్లీట్గా ఇది ఉంటుంది. కానీ కావాలని రాసిన వార్తలు ఉంటాయి కొన్ని, వాళ్ళు పొరపాటున రాసే వార్తలు వేరే, ఏంది ఇట్లా వస్తుందని చెప్తాం అది వేరే. కానీ కావాలని రాసినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ నేను అడిగి అలవాట్లేదు. మీరు రాసుకోండి, ఏమైనా చేసుకోండి. కరెక్ట్. మొన్న ఎలక్షన్స్ ముందు ఇదే ప్రచారం బాగా జరిగింది సోషల్ మీడియాలో. మీ బంధువుల్ని గెలిపించుకోవడానికి పైకి మాత్రం గద్వాల సీట్ని బీసీలో కేటాయించండి అని చెప్పినప్పటికీ లోపల మాత్రం ఆ బంధువులు ఏంటంటే గద్వాల సీటులో నా బిడ్డను పెట్టమన్నారు, నా కూతురుని నిలబెట్టమన్నారు. నా కూతురుని నిలబెట్టినా కూడా గెలుపు ఓటం అనేది దైవాధీనం. అక్కడ నా కూతురుని నేను రాజకీయాల్లోకి నేను కాకుండా నా బిడ్డ ఇదే ఉంటుంది కదా, తను నిలబడే తన పార్లమెంటు కూతురు ఇక్కడ అనేటటువంటి ఆలోచన ఒకరిని
అక్కడ వాల్మీకులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు నా నియోజకవర్గంలో. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సో మా పార్టీకి అక్కడ నేను నిలబడకూడదు అని డిసిషన్ తీసుకున్న తర్వాత అక్కడ బీసీలలో ఎవరు బాగుంటారని వచ్చి వాల్మీకి క్యాస్ట్ పెద్ద క్యాస్టు. సో వాల్మీకుల నుంచే మనం పెడితే బాగుంటుంది. వాళ్ళ డిమాండ్ కూడా ఏముండిందంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అది నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కేంద్రానికి వాళ్ళు తీర్మానం చేసి కూడా పంపించారు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్తో ఆగిపోయింది. అది రిప్రజెంటేషన్ కూడా మేము చేసాం, నేషనల్ లెవెల్లో కూడా పోయి రిప్రజెంట్ చేసాము. సో వాళ్ళకంతా నేను ఏం చెప్పానంటే మీ ఇష్యూ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీ వాయిస్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ యునైటెడ్గా ఉండి క్యాండిడేట్ని మీ కమ్యూనిటీ నుంచి పెడదాం మన క్యాండిడేట్ని అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి క్యాండిడేట్ని పెట్టినాము. ఆ కమ్యూనిటీనే హైయెస్ట్ కమ్యూనిటీ మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే. సరే అప్పటికి కొంచెం డిలే అయిపోయింది, మేము డిసిషన్ తీసుకోవడంలో కొంచెం డిలే అయిపోయింది. అంటే ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ కూడా ఫస్ట్ లిస్ట్ అప్పుడే డిసైడ్ చేసి అప్పటికే కనుక ఫస్ట్ లిస్ట్లో జస్ట్ చిన్న ఒక గ్యాప్తో డిలే అయిపోయింది. లేకపోతే అప్పుడే కనుక వచ్చేసి ఉంటే ఆ వాతావరణం కూడా వేరే ఉండేది. కానీ ఆ లిస్టు కొంచెం సెకండ్ లిస్ట్ వచ్చేందుకు కొంచెం మాకు సమయం పట్టింది. దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి అటు ఇటు షిఫ్ట్ అయిపోయినారు అప్పటికే కొంతమంది. సో దాంట్లో చాలా ప్రయత్నం చేసినాం. అక్కడ మా మేనల్లుడు మా హస్బెండ్కి సిస్టర్స్ మాడబిడ్డ కొడుకు, వాళ్ళకి నాకు పడనే పడదు. వాళ్ళ ఇంటికి మేము పోము, వాళ్ళ ఇంటికి వాళ్ళు రారు. శుభకార్యాలకు పోము. వాళ్ళ ఇంటికి పోయింది ఆఫ్టర్ మాతో డిఫరెన్సెస్ వచ్చిపోయింది ఒక్కసారి వాళ్ళ మా ఆడబిడ్డ హస్బెండ్ చనిపోయినప్పుడు పోయి వచ్చినాం తప్ప వేరే ఎప్పుడు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి కనెక్షన్సే లేవు. నేను గెలిచిన తర్వాత మీరు కోర్టులో కేసు కూడా వేసినారు. ఇప్పుడు కూడా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. ఈవెన్ నౌ కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా. సో వీళ్ళకి వీళ్ళకు ఒక గాసిప్ని వదిలేస్తే అది అట్లనే ఆ గాసిప్ అనేది స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా కొందరు ఉన్నారు జితేందర్ రెడ్డి గారి మనుషులే, వాళ్ళే స్ప్రెడ్ చేసింది. ఇది ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇంటర్నల్గానే కావాలని పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో డీకే రానియకూడదని వీళ్ళే ప్రచారం చేశారు. ఈ టీమే కలిసి ఒక ప్రచారం చేసింది. సో దాంట్లో ఫ్యాక్ట్స్ లేవు. ఫ్యాక్ట్స్ నిజంగా ఫ్యాక్ట్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రచారం చేసినప్పుడు అందరు నిజమేనేమో అనుకుంటారు, కానీ అది ఫ్యాక్ట్ కాదు. అది నా హార్ట్కి తెలుసు, నాకు తెలుసు, నా ఎంబడి ఉండి తిరిగిన వాళ్ళకు తెలుసు దాంట్లో ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది. అది పబ్లిసిటీ చేశారు కాబట్టి అందరికీ అరే అట్లా చేసిందా ఇట్లా చేసిందా అనేటట్టు. నేను అది కూడా చెప్పా, మీ నెగిటివ్లోంచి పాజిటివ్ వెతకండి. ఐఎమ్ సో కేపబుల్, అంతే కదా. మాకు ఈరోజు ఇంత బలం ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ మా మేనకోడలు గెలిచింది అంటున్నారు. మా మేనకోడలు మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా ఫాదరు మా తమ్ముడు నక్సలైట్ల అటాక్లో చనిపోయినారు. ఎప్పుడు 2005లో, ఆల్మోస్ట్ 19 years అవుతుంది. చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. ఇప్పుడు అంతవరకు వాళ్ళకి ఏజ్ లేకపోవడము, ఆ అమ్మాయి మ్యారేజ్, పిల్లలు చిన్న. ఈసారి ఎలక్షన్కి ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. అంతకుముందు వాళ్ళ మామ కంటెస్ట్ చేశాడు, ఇది రాలేదు వాళ్ళ మామ కంటెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి కంటెస్ట్ చేసినప్పుడు ఆ సింపతి వచ్చింది. అలా వెంకటేశ్వర రెడ్డి బిడ్డ వచ్చింది, మా ప్రాంతం ఆడబిడ్డ. అందులో టీఆర్ఎస్ క్యాండిడేట్ పైన కూడా వ్యతిరేకత ఉండింది. ఆ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అనేటటువంటి ఒక దుష్ప్రచారం, ఇవన్నీ కలిసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మా ఫాదర్కు ఉన్నటువంటి గుడ్ విల్, అక్కడ మా తమ్ముడికి కూడా చాలా యూత్ ఫాలోయింగ్ ఉండింది చనిపోయిన తమ్ముడికి. సో అవన్నీ కలిసి ఆ అమ్మాయి అక్కడ విజయం సాధించింది. డీకే అరుణ కోడల్ని గెలిపించింది. అరే ఫ్యామిలీ, నేను సపోర్ట్ చేయలేదు, బట్ ఎవరైనా అంటారు కదా అరుణమ్మ కోడలు అని అంటారు. దానికి ఐ కాంట్ స్టాప్. అది వాళ్ళ ఆగదు కదా రిలేషన్ అనేది. ఎట్లా దానికి గెలిపించింది. నేను పోయి అయినా ఓటేయమని చెప్పుకుంటాను. దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ ఒక చీప్ అంటే గేమ్స్ ప్లే చేసేటటువంటి రాజకీయ కొంతమంది ఉంటే అంటే అది వాళ్ళకే వదిలేస్తాను అనుకున్నా. క్వైట్గా ఉన్నా నేను. చాలామంది క్వశ్చన్ చేసినప్పుడు నేను మాట్లాడను, జ్ఞానం ఉండాలా మాట్లాడే వాళ్ళకు, నేను చెప్పాల్సిన అవసరం లేదన్న. మా తమ్ముడికి నాకు మాటలే లేవు. సిన్స్ వాడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇద్దరం ఒకసారి గెలిచినాం అప్పుడు. సో వాడు మా తమ్ముడు వాడు అని అంటా, నేను పేరు పెట్టి అలా. అయితే వాడి పార్టీ మారినాక అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు మధ్యలో మాటలే లేవు. ఓకే, ఈ రోజు వరకు నేను మాట్లాడను. ఈ రోజు వరకు కూడా బయట ఊహాగానాలు డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. అంటే చిల్లర పాలిటిక్స్ చేసేటటువంటి వాళ్ళకి ఏది మాట్లాడడానికి డీకారణమే దొరకలేదు కాబట్టి ఇదేదో ఇట్లా అని బట్టగాల్చి మీదేయడము, ఇట్లా నన్ను బీసీలకు వ్యతిరేకని ఒకటి మాట్లాడతాడు,
ఇంకోరు వచ్చి తమ్ముని గెలిపించిందని ఒకరు మాట్లాడతారు, కోడల్ని గెలిపించిందని ఒకరు మాట్లాడతారు. అంటే వాక్ స్వాతంత్రం మనం అంటారు దీన్ని. కాబట్టి మాట్లాడుకోనియండి, వదిలేద్దామని వదిలేసాం, అంతకంటే ఏం లేదు. మీరన్న డెఫినెట్గా ఈ వ్యతిరేక ప్రచారం బాగా జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి గారినో లేకపోతే పరిణికారెడ్డి గారినో గెలిపించుకోవటానికే బీసీ కార్డు ఒకటి తీసుకొని ఆవిడ గెలిపించుకున్నారు అనేది. సరే, ఏదైనా కూడా మీరు ఇంకొకటి అక్కడ జరిగింది ఏంటంటే 7 అసెంబ్లీ స్థానాల్లో ఆ నియోజకవర్గాల్లో కూడా మీరు ప్రచారానికి వెళ్ళకపోవడం కూడా ఈ వ్యతిరేక ప్రచారం అన్ని చోట్లకి వెళ్ళాను నేను. బీజేపీకి సంబంధించి ప్రచారం చేశారు, బీజేపీ అభ్యర్థులకు వెళ్ళాను. మాకు పార్టీ ఇస్తుంది ప్రచార కార్యక్రమం, నా అంతకు నేను వెళ్ళేది ఉండదు. అక్కడ అభ్యర్థి వాళ్ళు టైము నా ప్రోగ్రామ్కి ప్లాన్ చేసి వాళ్ళు పిలవాలా, లేదా పార్టీ నన్ను పార్టీ పరంగా వాళ్ళు అక్కడ పంపాలా. నా ఇష్టం వచ్చినట్టు పోయి రోజు అదే కూర్చొని క్యాంపెయినింగ్ చేయడం అట్లా ఉండదు కదా. ఒక సిస్టంలో ఉంటుంది, పోయి క్యాండిడేట్ని డిస్టర్బ్ చేయడమే ఉంటుంది ఇష్టం ఉన్నట్టు పోవడం అంటే. సో ఒక పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో నేను క్యాంపెయినింగ్ పోయినా, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి సమయంలో నేను క్యాంపెయినింగ్ పోయినా, అన్ని చోట్ల క్యాంపెయిన్, నారాయణపేటకి వెళ్ళినా క్యాంపెయిన్కి, మహబూబ్నగర్కి వెళ్ళినా, మక్తల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళలేదు నేను, దేవరకద్రకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళలేదు నేను, ఎక్కడెక్కడ పిలిస్తే అక్కడెక్కడికి వెళ్ళినా, క్యాండిడేట్లు పిలిచిన చోటకంతా వెళ్ళినా. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పేది ఇది కేవలం ఒక దురుద్దేశపూర్వకంగా చెప్పేదే. వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓ రోజు టైం ఇచ్చినా, ఎన్ని రోజులు టైం ఉంటుంది చెప్పండి మనకు ప్రచారానికి? 13 days నా కాన్స్టిట్యున్సీ కూడా నేను చూసుకోవాలని నిలబెట్టిన క్యాండిడేట్కి. సో ఆ రకంగా వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వెళ్ళినా ప్రచారం చేసి వచ్చినాం, దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇంకోటి ఏంటంటే గద్వాల్లో బీసీని ఓడగొట్టింది, బీసీని నిలబెట్టింది. అరే ఏ పార్టీ ఆ పార్టీ, వేరే పార్టీ బీసీని గెలిపియని ఇంకా నా పార్టీ బీసీని ఓడగొడతానా నేను? ఇది ఎట్లా, అదేం పాలిటిక్స్ నాకు అర్థం కాలే. నాకు అర్థం కాదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీయా, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ కాదా? వాళ్ళు కొంచెం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఆ కామన్ సెన్స్ ఉపయోగించి మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. సరే, మీరు అన్నట్టు అక్కడ వాల్మీకి కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీకి ఇవ్వాలి అనే నినాదాన్ని మీరు తీసుకున్నారు. మరి ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ వాళ్ళ లోపల ఆ మూమెంట్ రాలేదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఏదైతే కంటెస్ట్ చేసిందో ఆమె గద్వాలకు సంబంధించిన ఆమె కాదు. ఓకే, ఆమె అలంపూర్ నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ గెలిచింది, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది. సో అక్కడ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా బాగా వచ్చింది. సో అందులో ఆమె కొంచెం మాట తీరు కూడా చాలా ఎక్కువ మాట్లాడింది. సో దాంట్లో లోకల్ వాళ్ళకంతా ఒక ఫీలింగ్తోన ఎట్టి పరిస్థితుల్లో ఆమెను గెలవకూడదని, భారతీయ జనతా పార్టీ గెలవదని, ఈ క్యాండిడేట్ గెలిచేటటువంటి అవకాశం లేదు, సో ఆమె గెలవద్దు అనేటటువంటి ఒక మూమెంట్ క్రియేట్ అయింది అక్కడ. ఆ మూమెంట్ క్రియేట్ అయింది, ఆ మూమెంట్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళంతా వారు చేతులారా వాళ్ళు పాడు చేసుకొని ఆ నింద మంది మీదకి వేస్తే అది ఎట్లా కరెక్ట్? వాళ్ళు కరెక్ట్ అంటే ఆమె ఆల్మోస్ట్ గెలిచిపోయినానే డిసైడ్ అయిపోయి మాట్లాడింది, అది పబ్లిక్ రిసీవ్ చేసుకోలేదు. ఓకే, ఆమె యొక్క ఏమంటారు చాలా గట్టిగా లోకల్గా అందరినీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. సో అది పబ్లిక్ రిసీవ్ చేసుకోలేదు. దాంట్లో అది ఏదైనా రాజకీయాల్లో పబ్లిక్ ఎప్పుడు ఏ థాట్తో ఎవరు గెలుస్తారో తెలీదు, ఎవరు ఓడిపోతారో తెలీదు. ఆ చిన్న నెరేటివ్, ఒక నెరేటివ్తోనే గెలుపు ఓటమి అనేటివి ఉంటాయి. సో మీ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే అటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఎలా ఉంది ముగ్గురు మధ్య పోటీ, ఎలా ఉండబోతుంది? అందరూ పాత క్యాండిడేట్లే కదా, లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు లైన్లో ఉన్నారు. లాస్ట్ టైం పోటీ చేసినటువంటి అంటే మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, వారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీకి వేయడం వల్ల ఉపయోగం లేదనేది పబ్లిక్లో ఒక నెగటివ్ అంటే వచ్చేసింది. అది అరే బీఆర్ఎస్కి వేయడం వల్ల ఇక్కడ లేదు, అక్కడ ఏం చేస్తుంది, బీఆర్ఎస్కి ఓటు వేస్తే వేస్ట్ అనేది పబ్లిక్లో వచ్చినటువంటి అందరిలో ఉన్నటువంటి మాట. ఇవాళ అందరి కూడా ఆలోచన అదే ఉన్నది, వేస్ట్ బీఆర్ఎస్కి ఓటు వేయడం దండగానే. సో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కొడంగల్ నియోజకవర్గము మా పార్లమెంట్లోకి వస్తుంది. సో జిల్లా ముఖ్యమంత్రి గారి పార్లమెంటు సెగ్మెంట్ ఇది అనేటటువంటిది ఒక నారేటివ్ ఉన్నది. సో స్ట్రాంగ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి అని. సో మేము కూడా లాస్ట్ టైం 7 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పవర్ఫుల్గా ఉన్నది. చాలా స్థానాలు దాదాపు నియర్లీ 100 places వాళ్ళు గెలిచారు అప్పుడు అసెంబ్లీ సీట్స్. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఆ రోజు చాలా స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 60,000 మెజార్టీతో గెలిచినారు.
అంత పెద్ద మెజార్టీస్ గెలిచినా పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేవరకు వాళ్ళ మెజార్టీస్ అన్ని తగ్గిపోయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నేను 5,000 తెచ్చుకుంటే నేను ఆ రోజే ఎంపీని అయిపోయేదాన్ని. మహబూబ్నగర్లో మెజార్టీ వచ్చింది, మక్తల్లో మెజార్టీ వచ్చింది, నారాయణపేట దగ్గర దగ్గర మెజార్టీ వచ్చింది. సో ఇట్లా అన్ని కొంచెం కొడంగల్లు, ఆ రోజు జడ్చర్ల, షాద్నగర్ ఈ 3 ప్రాంతాల్లో కొంచెం మాకు వీక్ ఉండి ఆ రోజు. దానివల్ల నేను ఓడిపోయినా. లేకపోతే ఆ రోజే లాస్ట్ టర్మే గెలిచి ఉండేదాన్ని కొంచెం సమయం ఉండుంటే. సో ఈరోజు ప్రజల లోపల అందట్లో కూడా అక్కడ ఏముందంటే ఈసారి ముఖ్యమంత్రి మొన్న గెలిపించిన ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆయనకు సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలా. పోయినసారి డీకే అరుణమ్మ తక్కువ ఓటుతో పోయింది, ఆమె ఉంటేనే జిల్లా డెవలప్ అవుతుంది అని అందరితో ఉన్నటువంటి కనెక్షన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కూడా ఉంది మా జిల్లా ప్రజలకి నా పైన. సో అభిమానంతో తప్పకుండా ఈసారి నన్ను గెలిపిస్తారనేటటువంటి ఒక నమ్మకం నాకుంది. వంశీచంద్ర గారు, మీ ప్రత్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటున్నారో ఆయన పదే ఆయన ప్రత్యర్థిగా మేము ఆలోచించారు. అక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ గురించి క్యాండిడేట్ గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు, నథింగ్. బట్ ఆయన మాత్రం పదే మీ మీద విమర్శలు చేస్తున్నారు. నా మీద ఆవిడకి నిలకడలేదు, పార్టీలు మారుతూ ఉంటారు, ఇలాంటివే చెప్తారు. వాళ్ళ ముఖ్యమంత్రి గురించి ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. వాళ్ళ ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలా, మొన్న ఈ పార్టీకి వెళ్ళి తీసుకునే ఆయన గురించి మాట్లాడాలా. సో వాళ్ళు ఏమంటారంటే అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళ గురించి డిస్కషన్ కూడా వేస్ట్. వాళ్ళ స్థాయి ఎదుటివాడు సమానమైనటువంటి వ్యక్తులు ఉంటే మనం ఏది మాట్లాడినా ఒక ఇది ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. సో అక్కడ ఓన్లీ 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ క్యాండిడేట్ ఈజ్ నథింగ్. కాంగ్రెస్ పార్టీ ఉందని అలా మనం ఆలోచించాలి తప్ప 7 నియోజకవర్గం గెలిచిందని పోటీ ఉంటుందేమో ఆలోచించాలి తప్ప, లేకుంటే అసలు పోటీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అక్కడ. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలంతా ఉన్నారు కాబట్టి, డీకే అరుణమ్మ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి, డీకే అరుణమ్మ ఆ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ, వాళ్ళ ఆడపడుచు ఆ ప్రాంతానికి సేవలు అందించింది, ఆ ప్రాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసింది, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది. అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడవచ్చు, వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ప్రజలు ఉన్నారు తీర్పిచ్చేటటువంటి వాళ్ళు, ఖచ్చితంగా ప్రజలు నా వైపు తీర్పిస్తున్న నమ్మకం నాకుంది. డెఫినెట్గా మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నాం, ప్రజల నుంచి మీకు ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఏంటి అనేది చూస్తున్నాం. గద్వాల జేజమ్మ కాస్త ధనవాడ దుర్గమ్మ అయింది, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో డెఫినెట్గా నమ్మకం అంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి అనేది అక్కడ ప్రజలకి ఉంది, గెలుస్తాము అన్న నమ్మకం మీకు. బట్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ఎక్కువగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తీసుకెళ్ళి అక్కడే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే తీసుకోబోతున్నారు, ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అనేది. బట్ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ద్వారా అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ అనేది. అసలు బీజేపీకి లిక్కర్ స్కామ్కి కవితకి ఏంటి సంబంధం? బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎలాంటి అండర్స్టాండింగ్స్ లేవు. ఫస్ట్ అది అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ. అది ఇది కవిత అరెస్ట్ విషయంలో చట్టము తన పని తను చేసుకోపోతుంది అనేది రుజువైంది. సో ఏదైనా ఎంక్వైరీస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దర్యాప్తులు జరిగినాయి, సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరొకరికి దర్యాప్తులు జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే దర్యాప్తులు పూర్తయినటువంటి దాంట్లో వాళ్ళకు అవసరమైనటువంటి పూర్తి రుజువులు దొరికినాయో అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసుకుంటున్నారు. అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దానికి భారతీయ జనతా పార్టీ మీద అదేమో సామెత చెప్పినట్టు వేస్తే ఒకటి వేయకుంటే ఒకటి, అన్నిటికీ కూడా ఇదేనండి. అంటే సామెత చెప్తారు, ఆకు మీద అరిటాకు మీద అట్లా మా పరిస్థితి ఇప్పుడు బీజేపీని చూస్తే ప్రతి ఒక్కరు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీని. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఒక స్థానాన్ని సంపాదించుకున్నది. నరేంద్ర మోదీ గారు ప్రతి గుండెల్లో కూడా ఈరోజు స్థానాన్ని సంపాదించుకున్నారు తెలంగాణ ప్రజల గుండెల్లో. దాన్ని జీర్ణించుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ రకంగానైనా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి దాని ప్రభావం తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు సక్సెస్ అయినారు. సో మళ్ళీ అదే పాట పాడితే ఇంకేమన్నా అవుతుందేమని ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీల మీద ప్రజలను దృష్టి మరల్చాలంటే ఇట్లాంటి డ్రామా మళ్ళీ ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండ్రో వాటి మీద దృష్టి పెడితే మంచిది. ఇటువంటి అబద్ధ ఆరోపణలు మళ్ళీ ఇంకా అదే మాట్లాడి అరెస్టు చేస్తేనేమో చేయలేదంటారు, అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదంటారు, అరెస్టు చేస్తేనేమో చేసిందంటారు. అంటే 2 భారతీయ జనతా పార్టీకి. సో ఇవన్నీ కూడా
ఓర్వలేనితనము, ఈర్షలు, వాటితో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఏ ఎలక్షన్లు అయినా కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుంటుంది, ఒక దేశభక్తో లేకపోతే హిందుత్వమో ఇలాంటిది. ఈసారి మాత్రం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ అరెస్టులు అని. ఇక్కడ కవిత గారి అరెస్ట్ కానీ, కేజ్రీవాల్ గారి అరెస్ట్ కానీ, లేకపోతే మనీష్ సిసోడియా కానీ, ఇవన్నీ కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే విధంగా చేస్తుంది. బెదిరింపులకు పాల్పడడం అనేది కాదు. అంటే ఏమి లేకుంటే ఇవన్నీ ఉంటాయా? బెదిరింపులు ఏంటి? తప్పు చేసి వదిలేయమనటమా? ఏం అసలు అర్థం కాదు. వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ వదిలేస్తే అప్పుడు హరాస్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క ఇటువంటి బయటికి వచ్చినప్పుడు వాటి మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటుంటేనేమో బెదిరింపులా. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెనక్కి చూసుకోవాలి, జగన్ పట్ల వాళ్ళు చేసింది ఏందనేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇతరులు కూడా అదే రకంగానే భావిస్తారు. అది ఒక మైండ్ సెట్ ఉంటుంది. పచ్చకామెల రోగి లోకమంతా పచ్చగా కనిపినట్టు వాళ్ళు చేసినటువంటి తత్వం అదే కాబట్టి ఇతరులను కూడా అదే రకంగా వాళ్ళు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్పిండ్రు, అవినీతి పరులను వదిలిపెట్టము, అవినీతి చేసేటటువంటి వాళ్ళని వదిలిపెట్టము అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పాలి. అవినీతి చేసే వాళ్ళు వదిలిపెట్టాలని ఏమైనా చెప్పాలంటే చెప్పాలి. వాళ్ళు ఎన్నెన్ని అవినీతి స్కామ్లల్లో ఇప్పుడు కాంగ్రెస్ కాదు స్కామ్ రేస్ అనేటటువంటి ఎన్నో బయటపడినాయి వాళ్ళ హయాంలలో. వాటి గురించి మరి చెప్పాలని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిండ్రు, అది వాస్తవమా కాదా, అవన్నీ ఉట్టియేనా, అప్పుడు ఎవరు చేసిండ్రు అవి చెప్పాలి కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ చేసింది, అప్పుడు అవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి అప్పుడు. సో ఇవన్నీ ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడి భారతీయ జనతా పార్టీ మీద వేద్దామని, మోదీ గారి మీద వేద్దామని, ఏదో వాళ్ళ దృష్టి మరల్చి ఇంకేదో చూపిద్దామని. అసలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలోనే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కదా. 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది, దాంట్లో 2 చిన్న రాష్ట్రాలు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం కోసం నరేంద్ర మోదీ ఇవాళ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం ఉండాలి, మన కోసం నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని ప్రజల లోపల వచ్చినటువంటి ఆలోచన. వారికి ఉన్నటువంటి పాపులారిటీని చూసి సహించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి గెలుచుకుంటామని ఎంత ధీమాగా ఉన్నారు. కేంద్రంలో కూడా మళ్ళీ 3వ అధికారంలోకి వస్తాము, బీజేపీ ఇండివిజువల్గానే 370 స్థానాలు గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమితో 400 పైగా స్థానాలు గెలుచుకొని 3వ ముచ్చటగా అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి దానికి? 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మా మనం చూస్తూ ఉన్నాము. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మాని అంటే మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రకంగా వారిని వెల్కమ్ చేస్తారో మనం చూసినాము. వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఎన్ని దేశాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మెన్షన్ చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. సో భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలు అగ్రగామి దేశంగా నిలబడాలనేటటువంటి ఒక విజన్తో నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ఒక విజన్తో వెళ్తున్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని దృష్టిలో ఆ సంకల్పంతోనే ముందుకు పోతూ ఉన్నారు. సో భారతదేశం ఈరోజు 11వ స్థానం నుంచి ఉన్నటువంటి ఆ భారతదేశాన్ని ఆర్థిక స్థితిగతులు 5వ స్థానానికి తీసుకెళ్ళిండ్రు. రేపు మళ్ళీ 5 ఏళ్లలో 3వ స్థానంలోకి తీసుకెళ్తాము. సో ఇట్లా మెట్టు ఎక్కి వచ్చే 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి వారు ఒక విజన్తో ఏదైతే వెళ్తున్నారో అది సాధ్యం కావడానికి, అది సాధ్యం చేయడానికి అందరినీ కూడా కలుపుకొని చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే మోదీ గారు చేస్తున్నారో ఈరోజు ప్రజలంతా వారి యొక్క ఆలోచనల్లో భాగమవుతున్నారు. మేము కూడా మీ తోడు ఉంటాం, మీ వెనక ఉంటామని ఇవాళ నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది 100కి 100% సాధ్యమవుతుంది. 370 ఆర్టికల్ని రద్దు చేసి ఎవరూ కాదన్నారు, అది కాని పని అన్నారు, చేసి చూపించారు. అక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా 370 ఆర్టికల్ని రద్దు చేసినారు. సో అందుకని 370 ఆర్టికల్ని రద్దు చేసినటువంటి దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని 370 సీట్స్ ఖచ్చితంగా మనం ఈసారి గెలవాలని భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంది. ఎన్డీఏ సర్కార్ మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు దాటాలని. అంటే और एक बार मोदी सरकार, फिर एक बार अब की बार 400 बार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 बार. तेलंगाना में
బారా పార్ అనేటటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం. సో దేశంలో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు, వీటన్నిటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్పేటటువంటి పనితీరు ఏమి లేదు అక్కడ. వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నదని దాన్ని ఏ విధంగా అదే రోజు అంటే ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉందనే సంగతి మనకు ముందే తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాదు కదా, ముందు నుంచే తెలుసు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసిండు కేసీఆర్ అనేది. ఎలక్షన్ల ముందు అందరం మాట్లాడినాం, మేము మాట్లాడినాం, వారు మాట్లాడినారు. అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలు కాక ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 420 దాకా ఉన్నాయి. సో ఈరోజు రోజుకొక బ్యానర్ ఐటెంలో పెట్టి ఈ రాష్ట్రం ఇన్ని అప్పులు ఉంది, దీంట్లో ఇంత ఉంది, దీనికి ఇంత కట్టాలా, దానికి ఇంత కట్టాలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని దాటవేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అధికారంలోకి రాగానే అన్నారు, అధికారం వచ్చింది, రాగానే 100 రోజులు అన్నారు, ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల తర్వాత ఇట్లా చూస్తూ మళ్ళీ నెక్స్ట్ లోకల్ బాడీ వస్తాయి, ఆ నెక్స్ట్ ఇంకోటి వస్తాయి, ఇట్లా టైం పాస్ చేస్తూ పోతారు. 6 గ్యారెంటీలు అమలు కావు. 6 గ్యారెంటీలు ప్రజలకు అమలు చేసేది ఉండదు. ఏదో మేము ఆర్టీసీ బస్ ఎక్కించడం అది అయిపోయింది అనేటటువంటి విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ రైట్ ఆన్ దేర్ పార్ట్. సో ఈరోజు నమ్మకం కూడా సన్నగిలింది ప్రజల లోపల. ఈ 6 గ్యారెంటీలు అమలు అవ్వాలంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, మీరు మళ్ళీ ఓటేయండి, 17 స్థానాలు గెలిపించండి, 17 స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. దాంట్లో అర్థం ఏముంది? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు, 17 సీట్లు రావు, 6 గ్యారెంటీలు కావు. ఇట్స్ వెరీ క్లియర్. సో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు అప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందాలి. ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, తెలంగాణ కూడా డెవలప్ కావాలి. నిరుద్యోగులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నిట్లో కూడా మనం ముందడుగు వేయాలంటే పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలు గెలవాలి. వాళ్ళందరూ కూడా తెలంగాణలో ప్రతి ఒక్క పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? ఆ పార్టీ గురించి చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ పాపం 10 ఏళ్ళు అధికారంలో ఉండి మొత్తం ఇక మాదే రాజ్యం, ఇంకా ఎవరు రారి రాజ్యంలో అనుకున్నారు. సో ప్రజలతో ఒకసారి ఇది ఎట్లా తిరస్కరింపబడతాము, మన అహంకారాన్ని, ప్రజలు ఏ విధంగా అహంకారాన్ని అంటే ఎక్దమ్ పైన ఉన్న వాళ్ళని కిందికి పడేస్తారో ఈ ఎలక్షన్లే దానికి సాక్ష్యం. అధికార అహంకారంతో విర్రవీగితే ఇటువంటి అనేది చాలా స్పష్టంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కనపడతా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు కష్టం. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అండ్ ఇప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఈ ఎలక్షన్లతో. నెక్స్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేరు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అధికారంతో చాలా పైకి పూర్తిగా అసలు వాళ్ళు నేల మీద ఆంతలేరు ఎవరు. సో ప్రజలకు సేవలు అందించాలి, దేశం అభివృద్ధి, ప్రాంతం అభివృద్ధి, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం తెలంగాణలో భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణ భారతీయ జనతా పార్టీని. సో కాంగ్రెస్ పార్టీ కూడా నేను భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోను. సో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, దాంతోపాటు తెలంగాణలో ఎన్ని పార్లమెంటు స్థానాలు మోడీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనే దాంట్లో ఏం చెప్తారు? ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఈ దేశం అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఈ దేశం యొక్క గ్రామాన ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు, దేశ పిల్లల భవిష్యత్తు, దేశ పిల్లల పిల్లల భవిష్యత్తు ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు దేశానికి అవసరం, మనకు అవసరం. కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో పార్లమెంటు గెలవాలి. సో ఫైనల్గా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ మీరు రేపు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు వాళ్ళకి? మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి.
ట్రైన్ అంటే ఇంకా కొంచెం రైల్వే లైన్స్ కూడా అవసరం ఉంది ఆ ప్రాంతంలో, కొత్త లైన్స్ కానీ, అదేవిధంగా ఇంతకుముందు ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నటువంటి వాటిని పూర్తి చేయించడం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, ఆ ప్రాంతంలో విద్యా సంస్థల పట్ల కూడా అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉండాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది, విద్యార్థుల లోపల ఉంది. సో ఆ విషయంలో కూడా ఇవన్నీ ప్రజలతో కూడా అభిప్రాయాలు మేము తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్తో వాళ్ళందరితో కూడా సంప్రదిస్తూ ఉన్నాం. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఒక ఆలోచనలు, వాళ్ళ అడ్వైజెస్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. దాని పక్షంగా తప్పకుండా పాలమూరు పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటులో ప్రజల యొక్క అభిప్రాయం మేరకే కాకుండా ఆ నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పరంగా కానీ, అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఇండ్లు నిర్మాణం ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇండ్లు కానీ, అదేవిధంగా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ అంటే నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఆ పార్లమెంట్ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ కానీ, నేషనల్ లెవెల్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, సో అంటే విద్యాపరంగా వైద్యపరంగా చాలా నియోజకవర్గాల్లో హెల్త్కి సంబంధించి కూడా కర్ణాటక బార్డర్స్లో సరైనటువంటి హాస్పిటల్స్ లేవు నియోజకవర్గాల్లో. ఆ హాస్పిటల్స్ని అప్గ్రేడేషన్ చేయించి, వాటిని డెవలప్మెంట్ చేయించి, హాస్పిటల్స్ని ప్రజల అవసరాల సంబంధించి అక్కడ ఏమేం చేయాలి, మొత్తం హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం కానీ, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెడతాం. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పిహెచ్సిలు అవసరం ఉంటాయి, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అవసరం ఉంటాయి కూడా, వాటి పట్ల కూడా దృష్టి పెడతాం. సో ఓవరాల్గా ఆడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తాం. వాటన్నిటి కూడా సాధించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. సో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న మీరు విజయం దక్కించుకోవాలి అని చెప్పి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎస్పెషల్లీ మహిళగా నాకు ఆశ ఇంకో కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం.